హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనండి. ఈరోజు క్లాస్లో మనం నార్టన్స్ థియరం గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనండి. లాస్ట్ క్లాస్లో మనం థెవెనిన్స్ గురించి డిస్కస్ చేస్తాం కదండి. ఆ థెవెనిన్స్ థియరంలో మనకి ఇక్కడ వోల్టేజ్ సోర్స్ అంటే VTHకి RTH అనేది సిరీస్లో ఉంటుందండి. ఓకేనా. ఇక్కడ నార్టన్స్ థియరంలో ఏంటంటే షార్ట్ సర్క్యూట్ కరెంట్కి నార్టన్స్ రెసిస్టెన్స్ అనేది ప్యారలల్గా ఉంటుందండి. ఓకేనా. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఒకసారి నార్టన్స్ థియరం యొక్క స్టేట్మెంట్ చూద్దామండి. ఓకే. నార్టన్స్ థియరం స్టేట్స్ దట్ ఏ లీనియర్ 2 టెర్మినల్ సర్క్యూట్. ఓకేనా. ఇక్కడ థెవెనిన్స్ థియరం అయినా నార్టన్స్ థియరం అయినా కంపల్సరీ ఏదైనా 2 టెర్మినల్ నెట్వర్క్ గురించి మాత్రమే మాట్లాడుకుంటామండి. ఓకే. ఈ లీనియర్ 2 టెర్మినల్ సర్క్యూట్ కెన్ బి రీప్లేస్డ్ బై. ఓకేనా. ఆ సర్క్యూట్ ఏదైనా 2 టెర్మినల్ నెట్వర్క్ ఉందనుకోండి, ఆ నెట్వర్క్ని ఎలాగా మనం రీప్లేస్ చేస్తామంటే ఈక్వలెంట్ సర్క్యూట్ కన్సిస్టింగ్ ఆఫ్ ఏ కరెంట్ సోర్స్ IN. ఇక్కడ కరెంట్ సోర్స్ అనేది ఏంటంటే IN కింద తీసుకుందాం. అయితే వోల్టేజ్ సోర్స్లో VTH కింద తీసుకుంటాం. అయితే కరెంట్ సోర్స్ కింద నార్టన్స్ థియరంలో తీసుకుంటామండి. ఓకే. ఈ కరెంట్ సోర్స్ అనేది ఎలా ఉండాలండి? ప్యారలల్ విత్ ఏ రెసిస్టర్ R అని ఉండాలి. ఓకేనా. వేర్ IN అనేది ఏంటంటే షార్ట్ సర్క్యూట్ కరెంట్ త్రూ ద టెర్మినల్స్. ఓకే. ఇక్కడ RN ఈజ్ ద ఇన్పుట్ ఆర్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ ద టెర్మినల్ వెన్ ఇండిపెండెంట్ సోర్సెస్ ఆర్ టర్న్డ్ ఆఫ్. దీని యొక్క మీనింగ్ ఏంటమ్మా? ఒకవేళ ఇచ్చిన డయాగ్రామ్లో వోల్టేజ్ సోర్స్ ఉంటే షార్ట్ చేయాలి, కరెంట్ సోర్స్ ఉంటే ఓపెన్ చేయాలి. ఓకేనా. దిస్ ఈజ్ ద 2 టెర్మినల్ లీనియర్ నెట్వర్క్. మీకు డయాగ్రామ్ ఏదైనా ఇవ్వనేయండి. ఇది 2 టెర్మినల్ నెట్వర్క్. ఆ డయాగ్రామ్ లోడ్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ లోడ్ రెసిస్టెన్స్ రిమూవ్ చేసి ఆ లోడ్ రెసిస్టెన్స్ పాయింట్ మధ్యని షార్ట్ చేసి దాంట్లో ఫ్లో కరెంట్ అనేది క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. దిస్ ద లీనియర్ 2 టెర్మినల్ సర్క్యూట్. ఓకే. ఇందాక లాస్ట్ క్లాస్ మనం ఏం చేసాం? ఇక్కడ థెవెనిన్స్ థియరంలో VTH క్యాలిక్యులేట్ చేస్తాం. VTH అన్న ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అన్న రెండు ఒకటే. ఇక్కడ RTH క్యాలిక్యులేషను అండ్ ఆల్సో థెవెనిన్స్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేషను, నార్టన్స్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేషన్ రెండు ఒకటేనండి. బట్ అక్కడ ఉండే సోర్సెస్ మాత్రం రీప్లేస్ చేయాలి. అంటే ఏంటండి? అక్కడ వోల్టేజ్ సోర్స్ ఉంటే షార్ట్ చేయాలి అండ్ ఆల్సో కరెంట్ సోర్స్ ఉంటే ఓపెన్ చేయాలి. ఈ పాయింట్స్ బేస్ చేసి మనం నార్టన్స్ థియరంలో షార్ట్ సర్క్యూట్ కరెంటు అండ్ ఆల్సో నార్టన్స్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటమ్మా చూడండి ఒకసారి. అకార్డింగ్ టు ద నార్టన్స్ థియరం ఇక్కడ సర్క్యూట్ ఫిగర్ A కెన్ బి రీప్లేస్డ్ బై 1 ఫిగర్ B కింద క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక లీనియర్ నెట్వర్క్ ఇచ్చారు అనుకుంటే ఆ లీనియర్ నెట్వర్క్ని మనం సెకండ్ నెట్వర్క్ని కన్వర్ట్ చేయాలి. దిస్ ద లీనియర్ 2 టెర్మినల్ సర్క్యూట్. ఈ లీనియర్ 2 టెర్మినల్ సర్క్యూట్ మనం అలా రీప్లేస్ చేస్తామంటే కింద ఉన్న ఫిగర్ B కింద కన్వర్ట్ చేయాలి. అంటే ఇక్కడ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ సర్క్యూట్ కరెంట్ క్యాలిక్యులేట్ చేస్తాం అనుకోండి, ఈ షార్ట్ సర్క్యూట్ కరెంటు RNకి ఎలా ఉంటుందంటే ప్యారల్గా డ్రా చేయాలి. ఓకే. దిస్ ఈజ్ ద ఈక్వలెంట్ డయాగ్రామ్ ఆఫ్ ద నార్టన్స్ థియరం యొక్క ఈక్వలెంట్ డయాగ్రామ్ అండి. ఓకేనా. ఇక్కడ చూడప్పుడు ఏం చేస్తామంటే మనం ఇక్కడ ఏం రాస్తానండి? వీ ఫైండ్ RN ఈజ్ ద సేమ్ వే టు ఫైండ్ RTH. అంటే మనం థెవెనిన్స్ థియరంలో RTH ఎలాగైతే క్యాలిక్యులేట్ చేసామో ఇక్కడ కూడా RN అనేది రెండు ఒకటే. అంటే దీని యొక్క మీనింగ్ ఏంటమ్మా? థెవెనిన్స్ అండ్ నార్టన్స్ రెసిస్టెన్స్ ఆర్ ఈక్వల్. దట్ ఈస్ RN ఈక్వల్ టు RTH అండి. ఓకేనా. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అక్కడ థెవెనిన్స్ థియరంలో మనం ఏం క్యాలిక్యులేషన్? థెవెనిన్స్ వోల్టేజ్ ఆర్ ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే ఇక్కడ లోడ్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ లోడ్ రెసిస్టెన్స్ రిమూవ్ చేసి ఆ లోడ్ రెసిస్టెన్స్ షార్ట్ చేసి దాంట్లో ఫ్లో కరెంట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తామండి. దట్ ఈస్ కాల్డ్ షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఆర్ నార్టన్స్ కరెంట్ అండి. ఓకే. ఇప్పుడు ఏంటన్నా లాస్ట్ ఇంకో పాయింట్ టు ఫైండ్ నార్టన్స్ కరెంట్ ఈజ్ నథింగ్ బట్ షార్ట్ సర్క్యూట్ కరెంట్. వీ డిటర్మైన్ ద షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఫ్లోయింగ్ ఫ్రమ్ ద టెర్మినల్ A అండ్ B. ఓకే. మనం ఏదైతే లీనియర్ 2 టెర్మినల్ నెట్వర్క్ తీసుకున్నామో ఆ 2 టెర్మినల్స్ మధ్యలో షార్ట్ చేసి దాంట్లో ఫ్లో అయ్యి షార్ట్ సర్క్యూట్ కరెంట్ అని క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ షార్ట్ సర్క్యూట్ కరెంట్ మనకి ఏమవుతుందంటే IN అవుతుందండి. ఓకేనా. సో చూడండి ఇప్పుడు మనకి ఏమవుతుందో ఇప్పుడు IN ఈక్వల్ ఏం తీసుకున్నామండి? IN ఈజ్ నథింగ్ బట్ షార్ట్ సర్క్యూట్ కరెంట్. IN అనేది ఏమవుతుంది? షార్ట్ సర్క్యూట్ కరెంట్ అవుతుందండి. ఓకేనా. ఇప్పుడు మనకి IN కావాలంటే మనకి VTH బై RTH ఫేస్లో వస్తుంది. లేదంటే కనుక మనం ప్రాబ్లంలో డైరెక్ట్గా RTH క్యాలిక్యులేట్ చేసి షార్ట్ సర్క్యూట్ కరెంట్ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చండి. ఇది ఈజ్ ద 2 వేస్ అండి. ఓకే. ఇక్కడ VTH క్యాలిక్యులేట్ RTH క్యాలిక్యులేట్ చేసినా మనకి
షార్ట్ సర్క్యూట్ కరెంట్ వచ్చేస్తుందండి. ఓకేనా. అలాగే నార్టన్స్ థియరంలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే చూద్దామండి. ఓకేనా. ఈ నార్టన్స్ థియరంలో ఓకే దిస్ ఈజ్ ఎసెన్షియల్లీ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్. మన సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ చెప్పినప్పుడు ఏం చెప్పుకున్నాం, ఒక వోల్టేజ్ సోర్స్కి రెసిస్టెన్స్ సిరీస్లో ఉంటే కరెంట్ సోర్స్ కింద ఎలా కన్వర్ట్ చేస్తాం, ఒకవేళ ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఆ రెసిస్టెన్స్ మనం ప్యారలో డ్రా చేయాలండి మనకి వోల్టేజ్ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్లో. ఇక్కడ థెవెనిన్ థియరంలో వోల్టేజ్ సోర్స్ రెసిస్టెన్స్ సిరీస్లో ఉంటుంది. అంటే కరెంట్ సోర్స్ కింద మార్చేటప్పుడు ఏమవుతుందన్న, కరెంట్ సోర్స్కి ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఆ రెసిస్టెన్స్ మనం ప్యారలో డ్రా చేయాలండి. దిస్ ఇస్ ద సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్. ఓకేనా. అందుకని నేను రాసామండి దిస్ ఈజ్ ద ఎసెన్షియల్లీ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్. ఫర్ దిస్ రీజన్ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ఆఫెన్ కాల్డ్ థెవెనిన్స్ నార్టన్స్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే ఏంటంటే మనం అక్కడ ఐడియా ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ని ప్రాక్టికల్ కరెంట్ సోర్స్ కింద ఎలా మార్చాము, అదేవిధంగా ఇక్కడ థెవెనిన్స్ థియరంని నార్టన్స్ ట్రాన్స్ఫర్మేషన్ కింద మార్చొచ్చండి. మనం ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ని ప్రాక్టికల్ కరెంట్ సోర్స్ కింద ఎలాగైతే రీప్లేస్ చేసామో ఇక్కడ నార్టన్స్ థియరంని థెవెనిన్స్ థియరం కింద కూడా ట్రాన్స్ఫర్మేషన్ చేయొచ్చు. అంటే మనకి డయాగ్రామ్లో అంటే దీని యొక్క మీనింగ్ ఏంటంటే, మనకి థెవెనిన్స్ థియరం యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంటే కనుక ఆ ఇన్ఫర్మేషన్ నుంచి మనం నార్టన్స్ కరెంట్ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అర్థమవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి థెవెనిన్స్ థియరం డేటా ఉందనుకోండి మన దగ్గర, అంటే ఏంటి VTH ఉంది, అలాగే RTH ఉంది, అండ్ ఆల్సో లోడ్ కరెంట్ ఉంది. ఓకే, ఈ 3 పాయింట్స్ బేస్ చేసి మనం నార్టన్స్ కరెంట్ క్యాలిక్యులేట్ చేయొచ్చండి. ఓకేనా. అలాగే మనకి నార్టన్స్ కరెంట్ పారామీటర్స్ ఉన్న థెవెనిన్స్ కరెంట్ పారామీటర్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. దట్ ఈస్ ద వోల్టేజ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ నార్టన్స్ అండ్ థెవెనిన్స్ అండి. ఓకేనా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం నాన్న, టు డిటర్మైన్ థెవెనిన్స్ ఆర్ నార్టన్స్ ఈక్వలెంట్ సర్క్యూట్ రిక్వైర్స్ దట్ వీ ఫైండ్. ఏం ఫైండ్ అవుట్ చేస్తుందంటే ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అక్రాస్ టెర్మినల్ A and B దగ్గర క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, అలాగే షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఎట్ టెర్మినల్ A and B దగ్గర క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, చెప్పాను కదండి ఇందాక. అంటే ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ క్యాలిక్యులేట్ చేస్తాం అండ్ ఆల్సో షార్ట్ సర్క్యూట్ కరెంట్ క్యాలిక్యులేట్ చేస్తామండి. ఈ ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ ఎక్కడ దేంట్లో ఫైండ్ అవుట్ చేస్తున్నాను, థెవెనిన్స్ థియరంలో ఫైండ్ అవుట్ చేస్తాం. షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఏమో నార్టన్స్ థియరంలో ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఏదైతే ఉన్నాయో అవి రీప్లేస్ చేసి మనం ఈ సర్క్యూట్ యొక్క థెవెనిన్స్ రెసిస్టెన్స్ ఆర్ నార్టన్స్ రెసిస్టెన్స్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఓకే, ది ఈక్వలెంట్ ఇన్పుట్ రెసిస్టెన్స్ ద టెర్మినల్స్ A and B వెన్ ఆల్ ఇండిపెండెంట్ సోర్సెస్ ఆర్ టర్న్డ్ ఆఫ్. ఓకేనా. దాని యొక్క మీనింగ్ ఏంటంటే ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది 0 చేయడం అండి. ఓకేనా. ఇంటర్నల్ రెసిస్టెన్స్ 0 అంటే ఏంటమ్మా, వోల్టేజ్ సోర్స్ ఉంటే షార్ట్ చేయాలి, కరెంట్ సోర్స్ ఉంటే ఓపెన్ చేయాలి. దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వెన్ ఆల్ ఇండిపెండెంట్ సోర్సెస్ ఆర్ టర్న్డ్ ఆఫ్. దిస్ ద మీనింగ్ ఆఫ్. ఓకే, అంటే మీనింగ్ అర్థమైందమ్మా, అంటే వోల్టేజ్ సోర్స్ ఉంటే షార్ట్ చేయాలి, కరెంట్ సోర్స్ ఉంటే ఓపెన్ చేయాలి. ఓకే, ఈ విధంగా మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే బై యూజింగ్ ఓమ్స్లో ప్రకారం ఇక్కడ VTH అన్న ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అన్న రెండు ఒకటే. ఓకేనా. చూడండి, ఇక్కడ VTH అన్న ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అన్న రెండు ఒకటే, అలాగే నార్టన్స్ కరెంట్ అన్న షార్ట్ సర్క్యూట్ కరెంట్ అన్న రెండు ఒకటే. ఓకే, మనకి VTH అండ్ ఆల్సో షార్ట్ సర్క్యూట్ కరెంట్ రెండు ఉంటే కనుక మనం RTH అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చండి. RTH ఈక్వల్ ఏమవుతుందన్న అంటే V0 డివైడెడ్ బై ISC, అంటే థెవెనిన్స్ వోల్టేజ్ డివైడెడ్ బై నార్టన్స్ కరెంట్ వేస్తే మనకి ఏ రెసిస్టెన్స్ వస్తుందంటే నార్టన్స్ రెసిస్టెన్స్ వస్తుందండి. అంటే థెవెనిన్స్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేషను అండ్ నార్టన్స్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేషను రెండు సేమే. ఓకేనా. దిస్ ఈస్ ద రిగార్డింగ్ నార్టన్స్ థియరం. ఓకే, ఇప్పుడు మనం దీని మీద ఒక చిన్న సింపుల్ ప్రాబ్లం చేస్తే మీకు కొంచెం క్లియర్ వస్తుందండి. ఓకే, మనం లాస్ట్ క్లాస్లో థెవెనిన్స్ థియరంలో ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు లోడ్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ లోడ్ రెసిస్టెన్స్ రిమూవ్ చేసి మన స్టెప్స్ అయితే ఎలాగైతే రాసుకున్నామో నార్టన్స్ థియరంలో కూడా సేమ్ అలాగే అదే ప్రొసీజర్లో మనం ప్రాబ్లం సాల్వ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనండి. ఇప్పుడు స్మాల్ ప్రాబ్లం తీసుకుని నార్టన్స్ థియరం మీద ప్రాబ్లం అని సాల్వ్ చేద్దామండి. ఓకేనా. ఇప్పుడు ఏంటంటే క్యాలిక్యులేట్ కరెంట్, మనకు లోడ్ రెసిస్టెన్స్లో కరెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. లోడ్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలండి. సార్ సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేస్తాం చూడండి. సార్ నార్టన్స్ థియరం అండి ఇది. Five ohms, 4 ohms, 10
దిస్ ఆర్ఎల్ వాల్యూ అండి. ఆర్ఎల్ వాల్యూ 5 ohms ఇచ్చాను. ఇదేమో 10 ohms. ఇక్కడ కూడా మనకి రెసిస్టర్స్ ఉన్నాయండి. ఇదేమో 5 ohms, ఇదేమో 6 ohms. ఇక్కడ వోల్టేజ్ సోర్స్ ఎంత తీసుకుంటున్నానంటే 30 volts కింద తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఆర్ఎల్ ఏదైతే ఉందో ఈ ఆర్ఎల్లో మనం షార్ట్ సర్క్యూట్ కరెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, షార్ట్ సర్క్యూట్ కరెంట్ క్యాలిక్యులేట్ చేయాలి అండ్ ఆల్సో నార్టన్స్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలండి. యూజింగ్ విచ్ థెరమ్ అండి? నార్టన్స్ థెరమ్. ఓకే, ఇలాగ మనం లాస్ట్ క్లాస్లో థెవెనిన్స్ థెరమ్ స్టెప్స్ ఏదైతే రాసుకున్నామో ఇక్కడ కూడా మనం కొన్ని స్టెప్స్ ఉంటాయండి, ఆ స్టెప్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తామండి. ఓకే, ఇది నార్టన్స్ థెరమ్లో లోడ్ రెసిస్టెన్స్ అనేది 5 ohms ఇచ్చాడు. ఇక్కడ స్టెప్ నెంబర్ 1 ఏంటంటే ఫస్ట్ వన్ రిమూవ్ ఆర్ఎల్. ఇచ్చిన డయాగ్రామ్ రిమూవ్ లోడ్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ లోడ్ రెసిస్టెన్స్ని ఐడెంటిఫై చేసి దాన్ని రిమూవ్ చేసేయండి. కానీ స్టెప్ నెంబర్ 1. ఇక్కడ ఒకవేళ మీకు ఎగ్జామినర్ అనేది లోడ్ రెసిస్టెన్స్ ఇవ్వకపోతే కనుక ఎక్కడైతే లోడ్ కరెంట్ క్యాలిక్యులేట్ చేయమన్నాడో ఆ రెసిస్టర్ వాల్యూ మాత్రమే, ఆ రెసిస్టర్ అనేది కంపల్సరీ మనం లోడ్ రెసిస్టెన్స్ కానీ తీసుకోవాలి. ఆ టెర్మినల్ దగ్గర నుంచి లోడ్ రెసిస్టెన్స్ రిమూవ్ చేసి ఆ 2 టెర్మినల్స్ షార్ట్ చేస్తే సరిపోతుందండి ఒకవేళ ఇవ్వకపోతే కనుక. ఓకేనా, ఈ ప్రాబ్లం డైరెక్ట్గా ఇచ్చాడు కాబట్టి లోడ్ రెసిస్టెన్స్ 5 ohms ఇచ్చాడు కాబట్టి ఈ 5 ohmsని ఫస్ట్ నేను ఇనిషియల్గా రిమూవ్ చేసి నేను ఆ 2 టెర్మినల్స్ మధ్యలో నేను కరెంట్ క్యాలిక్యులేట్ చేసి సరిపోతున్నాను. ఓకే, నేను టెర్మినల్స్ పెట్టుకుంటున్నాను. దిస్ ద టెర్మినల్ ఏ, దిస్ ద టెర్మినల్ బి, దిస్ ద స్టెప్ నెంబర్ 1 అండి. ఓకేనా, స్టెప్ నెంబర్ 1. ఇప్పుడు స్టెప్ నెంబర్ 2 ఏంటంటే టు ఫైండ్ ఆర్ఎన్ అండి. టు ఫైండ్ ఆర్ఎన్. ఇక్కడ ఆర్ఎన్ అనేది ఏంటమ్మా? నార్టన్స్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేషను, థెవెనిన్స్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేషను రెండు ఒకటే. ఓకేనా, ఇక్కడ నార్టన్స్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేషన్ ఎలా చేస్తామంటే వోల్టేజ్ సోర్స్ ఉంటే షార్ట్ చేయాలి, కరెంట్ సోర్స్ ఉంటే ఓపెన్ చేయాలి. ఈ ప్రాబ్లంలో మనకి ఏమైనా కరెంట్ సోర్స్ ఏమైనా ఉన్నాయని చూడండి ఒకసారి. కరెంట్ సోర్స్ ఏమి లేవు కాబట్టి దీంట్లో ఒకే ఒక వోల్టేజ్ సోర్స్ ఉంది కాబట్టి థెవెనిన్స్ రెసిస్టెన్స్ కానీ నార్టన్స్ రెసిస్టెన్స్ కానీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఆ లోడ్ రెసిస్టెన్స్ రిమూవ్ చేసి ఎక్కడైతే మనం లోడ్ రెసిస్టెన్స్ రిమూవ్ చేసామో ఆ లోడ్ రెసిస్టెన్స్ టెర్మినల్ దగ్గర నుంచి మనం షార్ట్ సర్క్యూట్ కరెంట్ థెవెనిన్స్ రెసిస్టెన్స్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ థెవెనిన్స్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేషన్, నార్టన్స్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేషన్ రెండు ఒకటేనే. ఓకేనా, టు ఫైండ్ ఆర్ఎన్. ఓకే, అలాగే ఏంటంటే తర్వాత నెక్స్ట్ స్టెప్ టు ఫైండ్ షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఆర్ ఐఎన్ అండి. ఇక్కడ షార్ట్ సర్క్యూట్ కరెంట్ అన్న నార్టన్స్ కరెంట్ అన్న రెండు ఒకటే. ఇక్కడ షార్ట్ సర్క్యూట్ కరెంట్ అన్న నార్టన్స్ కరెంట్ అన్న రెండు ఒకటే. ఓకే, దిస్ ద స్టెప్ నెంబర్ 3. అలాగే స్టెప్ నెంబర్ 4 వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు డ్రా ద ఈక్వలెంట్ సర్క్యూట్ అనేది డ్రా చేయాలి. ఈ ఈక్వలెంట్ సర్క్యూట్ అనేది ఎలా ఉంటుందంటే కరెంట్ సోర్స్కి నార్టన్స్ రెసిస్టెన్స్ అనేది ప్యారలల్గా ఉంటుందండి. దిస్ ఇస్ ద ఈక్వలెంట్ సర్క్యూట్. దిస్ ఇస్ ద టెర్మినల్ ఏ అండ్ బి. ఇది ఏమిటండి? ఇదేమో ఐఎన్ ఆర్ ఐఎస్సి. దిస్ ద ఆర్ఎన్. ఇక్కడ చెప్పిన ఇక్కడ లోడ్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ లోడ్ రెసిస్టెన్స్ మనం ఇక్కడ రిప్లేస్ చేస్తామండి. దిస్ ఈజ్ ద లోడ్ కరెంట్. ఇప్పుడు మనకి కరెంట్ ఎఫిషియెంట్ రూల్ యూజ్ చేసి లోడ్ కరెంట్ ఫార్ములా రాసుకోవచ్చు కదండి. అంటే లోడ్ కరెంట్ ఐఎల్ కావాలనుకోండి, ఏ కరెంట్ డివైడ్ అవుతుంది? టోటల్ కరెంట్ ఐఎస్సికి ఈక్వల్ అవుతుంది కాబట్టి ఐఎస్సి ఇంటూ దీనికి ఆపోజిట్ రెసిస్టెన్స్ ఎంతండి? ఆర్ఎన్ డివైడెడ్ బై ఆర్ఎన్ ప్లస్ ఆర్ఎల్ఎన్. దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ లోడ్ కరెంట్ ఫార్ములా అండి. ఓకేనా, లోడ్ కరెంట్ క్యాలిక్యులేషన్ ఫార్ములా ఏంటమ్మా? ఐఎల్ ఈక్వల్ టు ఐఎస్సి ఇంటూ ఆర్ఎన్ డివైడెడ్ బై ఆర్ఎన్ ప్లస్ ఆర్ఎల్ఎన్. ఓకేనా, ఇప్పుడు స్టెప్ పైన ఉన్న ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ ప్రాబ్లంకి 1 by 1 స్టెప్స్ సాల్వ్ చేసుకుంటూ మనం ప్రొసీజర్ అనేది కంప్లీట్ చేద్దామండి. ఓకేనండి, లెట్స్ స్టార్ట్. స్టెప్ నెంబర్ 1 ఏంటమ్మా? స్టెప్ నెంబర్ 1 అంటే ఏంటంటే మనం ఏదైతే లోడ్ రెసిస్టెన్స్ ఉందో ఆ లోడ్ రెసిస్టెన్స్ రిమూవ్ చేయాలండి. చూడండి, రిమూవ్ ఆర్ఎల్. దానికి కరస్పాండింగ్ డయాగ్రామ్ డ్రా చేయండి. లోడ్ రెసిస్టెన్స్ ఎక్కడైతే ఇచ్చానో ఆ లోడ్ రెసిస్టెన్స్ రిమూవ్ చేసి డయాగ్రామ్ డ్రా చేయండి.
ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ కూడా రెసిస్టెన్స్ ఉందండి. మధ్యలో ఎంత ఇచ్చానండి? 10 ohms ఇచ్చాను. ఎంతండి ఇది? 5 ohms. ఇదేమో 4 ohms, ఇదేమో 5 ohms, ప్లస్ మైనస్ 30 volt. ఇది లోడ్ రెసిస్టెన్స్ అండి. నేను టెర్మినల్స్ ఏ అనుకున్నాను, ఇదేమో బి అనుకున్నాను. ఓకేనా? ఇది స్టెప్ నెంబర్ 1 అండి. స్టెప్ నెంబర్ 1 ఏం చేశాను, మనకి ఏదైతే లోడ్ రెసిస్టెన్స్ ఇచ్చాడో ఆ లోడ్ రెసిస్టెన్స్ ఏ బి పాయింట్ నుంచి నేను రిమూవ్ చేసి డ్రా చేశానండి. ఇది ద స్టెప్ నెంబర్ 1 అండి. ఓకేనా? ఇప్పుడు స్టెప్ నెంబర్ 2 అనేది ఏం చేస్తామంటే టు ఫైండ్ ఆర్ఎన్. ఇక్కడ ఆర్ఎన్ అన్న థెవెనిన్ రెసిస్టెన్స్ రెండు ఒకటి. ఇక్కడ ప్రొసీజర్ ఏంటమ్మా, ఇక్కడ ప్రొసీజర్కి వచ్చేసరికి వోల్టేజ్ సోర్స్ అంటే షార్ట్ చేసి లోడ్ రెసిస్టెన్స్ ఎక్కడైతే రిమూవ్ చేసామో ఆ 2 టెర్మినల్స్ నుంచి మనం నార్టన్స్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ జరుగుతుంది. ఇక్కడ వోల్టేజ్ సోర్స్ షార్ట్ చేయండి అమ్మా. వోల్టేజ్ సోర్స్ షార్ట్ చేసి డయాగ్రమ్ డ్రా చేయండి. This is the 5 ohms, this is the 5 ohms, this is the 10 ohms, this is the 4 ohms, and also ఈ రెస్ట్ వాల్యూ ఇది 6 ohms కదండి, ఇది కూడా 6 ohms అండి. మనం ఎక్కడైతే రిమూవ్ చేసామో ఆ 2 టెర్మినల్స్ నుంచి మనం ఆర్ఎన్ క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆర్ఎన్ అనేది ఎలా వస్తుందాము, ఆర్ఎన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వోల్టేజ్ సోర్స్ ఉన్నట్టు ఎజ్యూమ్ చేసుకుంటాం. దిస్ అ సింపుల్ మెథడ్ అండి ఆర్టీసీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు. ఇక్కడ వోల్టేజ్ సోర్స్ ఉన్నట్టు ఎజ్యూమ్ చేసుకుంటే కనుక కరెంట్ అనేది సమ్ కరెంట్ 4 ohmsలో ఫ్లో అయిందండి. ఈ 4 కొంత కరెంట్ ఫ్లో వచ్చిన తర్వాత ఇక్కడ మనకి జంక్షన్ పాయింట్ ఉంది కదా, ఈ జంక్షన్ పాయింట్ నుంచి 10 ohmలో కొంత రెసిస్టెన్స్ కొంత కరెంట్ ఫ్లో అవుతుంది, అలాగే 5 ohmలో కూడా కొంత కరెంట్ ఫ్లో అవుతుంది. ఈ 5 ohm ఫ్లో అయ్యే కరెంటు ఓకేనా, ఈ బ్రాంచ్లో టోటల్ కరెంట్ ఎక్కడ డివైడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ 5 ohm రెండు ఎలా ఉన్నట్టు అంటే రెండు సిరీస్లో ఉంది. ఓకేనా? అంటే 5 కలిపితే మనకి ఎంత వస్తుంది, ఇక్కడ 10 ohm రెసిస్టెన్స్ వస్తుందండి. వచ్చిన 10 ohm రెసిస్టర్కి ఈ 10 ohm రెసిస్టెన్స్ అనేది ప్యారలల్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే ఆర్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ 10 ప్యారలల్ విత్ 10 ఉంటుందండి. ఓకేనా? 10 ప్యారలల్ విత్ 10 చేస్తే ఎంత వస్తుందంటే 5 వస్తుందండి. ఓకేనా? 5 + 6 + 4 = ఎంత వస్తుందమ్మా, 15 ohms వస్తుందండి. లోడ్ రెసిస్టెన్స్ అనేది ఎంత వస్తుందంటే నార్టన్స్ రెసిస్టెన్స్ ఎంత వస్తుందంటే 15 ohms వస్తుందండి. వన్స్ మనం ఇది క్యాలిక్యులేట్ చేసిన ఇది నార్టన్స్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత స్టెప్ నెంబర్ 3లో మనం ఏం చేస్తామంటే షార్ట్ సర్క్యూట్ కరెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. స్టెప్ నెంబర్ 3 ఏంటమ్మా, టు ఫైండ్ ఐఎస్సి ఆర్ ఐఎన్ క్యాలిక్యులేషన్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అసలు ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ డయాగ్రమ్ నేను ఎందుకు డ్రా చేయమన్నానంటే ఇది ఇంపార్టెన్స్ అండి. థెవెనిన్ థియరంలో అయినా నార్టన్స్ థియరంలో ఫస్ట్ స్టెప్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే సేమ్ అదే డయాగ్రామ్ వస్తుందండి. ఆ డయాగ్రామ్ మనం ఏదైతే లోడ్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ లోడ్ రెసిస్టెన్స్ మన థెవెనిన్ థియరంలో ఈ 2 టెర్మినల్స్ మధ్యలోంచి మనం థెవెనిన్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం, థెవెనిన్ వోల్టేజ్ క్యాలిక్యులేట్ చేసి సరిపోతుందండి. ఇక్కడ ఏం చేస్తామంటే నార్టన్స్ థియరంలో ఎక్కడైతే లోడ్ రెసిస్టెన్స్ ఉందో ఆ లోడ్ రెసిస్టెన్స్ ప్లేస్లో షార్ట్ చేసి దాంట్లో ఫ్లో అయ్యే లోడ్ కరెంట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తామండి. దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, ఇప్పుడు సేమ్ ఫస్ట్ డయాగ్రామ్ ఏదైతే డ్రా చేస్తామో ఆ ఫస్ట్ డయాగ్రామ్లో మనం ఏబీ టెర్మినల్ షార్ట్ చేసి దాంట్లో ఫ్లో అయ్యే కరెంట్ క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. ఆ కరెంట్ మనకి ఏమవుతుందంటే షార్ట్ సర్క్యూట్ కరెంట్ అవుతుందండి. ఒకసారి డయాగ్రామ్ డ్రా చేయండి. సేమ్ డయాగ్రామ్ అండి. ఇక్కడ రెసిస్టెన్స్ వాల్యూ ఉందండి. ఎంతమ్మా, ఇది 10 ohm, ఇదేమో 6 ohm, ఇది 6 ohms, 5 ohms, ఇదేమో 4 ohms, ఇది 10 ohms, ఇదేమో 5 ohms, ప్లస్ మైనస్ 30 volt. ఇప్పుడు ఏం చెప్పానండి, ఎక్కడైతే లోడ్ రెసిస్టెన్స్ ఉందో ఎక్కడైతే లోడ్ రెసిస్టెన్స్ రిమూవ్ చేసామో ఆ 2 టెర్మినల్స్ మధ్యలో మనం షార్ట్ చేయాలండి. దిస్ ద టెర్మినల్ ఏ, దిస్ ద టెర్మినల్ ఏ, దిస్ ద టెర్మినల్ బి. అంటే ఈ 2 పాయింట్స్ మనం షార్ట్ చేస్తే సరిపోతుందండి. ఈ 2 పాయింట్స్ మనం షార్ట్ చేసిపోతుంది అంటే దీంట్లో ఫ్లో లోడ్ కరెంట్ క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఆర్ ఐఎన్. దీంట్లో ఫ్లో కరెంట్ కావాలండి. దీంట్లో ఫ్లో లోడ్ కరెంట్ కావాలంటే ఏం చూస్తారు చూడండి ఒకసారి. ఇది ఈ సర్క్యూట్ యొక్క టోటల్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసి సరిపోతుందండి. ఫస్ట్
ఈ దీంట్లో ఫ్లో కరెంట్ కావాలంటే నాకేం కావాలంటే ఇక్కడ ఈ సర్క్యూట్ యొక్క టోటల్ రెసిస్టెన్స్ కావాలి. ఈ సర్క్యూట్ యొక్క టోటల్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయండి. ఫస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే మనం కరెంట్ డివైడింగ్ రూల్ యూజ్ చేసి దీంట్లో ఫ్లో అయ్యే షార్ట్ సర్క్యూట్ కరెంట్ కానీ నార్టన్స్ కరెంట్ కానీ క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఈ సర్క్యూట్ యొక్క టోటల్ రెసిస్టెన్స్ ఎంత అవుతుందండి ఒకసారి ఆర్ ఈక్వలెంట్ ఎంత అవుతుంది చూడండి ఒకసారి. ఇక్కడ ఆర్ ఈక్వలెంట్ ఎంత అవుతుందంటే క్యాలిక్యులేట్ చేయండి. ఇక్కడ 4 ohm 6 ohms రెండు ఎలా ఉన్నాయండి. మీకు లాస్ట్ టైంలో థెవెనిన్ సూపర్ పొజిషన్ చేయాలని చెప్పిన టెక్నిక్ చెప్పానండి. ఎప్పుడైనా మీరు ఈక్వలెంట్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే టెక్నిక్ సోర్స్ ఉన్న చోట బ్యాక్ సైడ్ నుంచి ఇది ఈజ్ ద బ్యాక్ టు సోర్స్కి రమ్మన్నాను. బ్యాక్ సైడ్ నుంచి సోర్స్కి రమ్మన్నాను. ఓకేనా, అంటే బ్యాక్ అది ఇక్కడ ఉంది కాబట్టి బ్యాక్ సైడ్ నుంచి సోర్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తే మనకి ఆర్ ఈక్వలెంట్ వచ్చేస్తుందండి. ఇక్కడ ఆర్ ఈక్వలెంట్ ఎంత వస్తుందంటే 4, 6 అనేది మనకి 4, 6 సిరీస్లో ఉందండి. సిరీస్లో ఉన్నాయి కాబట్టి రెండు యాడ్ చేస్తాం. 4 + 6 10 అవుతుంది. వచ్చిన 10 ohm లిస్ట్కి 10 ohm లిస్ట్ ఎలా ఉంటుంది ప్యారలల్ ఉంటుంది. 10కి ప్యారలల్ చేస్తే 10 ప్యారలల్ విత్ 10 చేస్తే 5 వస్తుందండి. అంటే ఇక్కడ 5 ohm 5 ohm 5 ohm రెండు మనకి సిరీస్లో ఉంటుందండి. 5 + 5 + 5 రెండు మొత్తం 3 రెసిస్టెన్స్ సిరీస్లో ఉంటాయి కాబట్టి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ 15 ohms వస్తుందండి. 15 వచ్చిన తర్వాత దీంట్లో ఫ్లో కరెంట్ క్యాలిక్యులేట్ చేయండి. దీంట్లో ఫ్లో కరెంట్ కావాలంటే మనకి I = V/R ఈక్వలెంట్ అండి. V ఎంతమ్మా 30 / 15 ఎంత వస్తుందంటే మనకి 2 amps వస్తుందండి. ఈ 2 ampersకే మనకి షార్ట్ సర్క్యూట్ కరెంట్ డివైడ్ అవుతుంది. అంటే ఇక్కడ షార్ట్ సర్క్యూట్ కరెంట్ కావాలంటే కనుక ఏ కరెంట్ డివైడ్ అవుతుందండి టోటల్ కరెంట్ I ఇంటూ ఇక్కడ కూడా కరెంట్ డివిజన్ యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ కరెంట్ ఇక్కడ డివైడ్ అవుతుంది మనకి 2 amps డివైడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ కరెంట్ డివైడింగ్ రూల్ యూజ్ చేసి షార్ట్ సర్క్యూట్ కరెంట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాను అండి. ఓకే, ఇప్పుడు మనకి ఎక్కడ ఫైండ్ అవుట్ చేస్తున్నాం ఈ షార్ట్ సర్క్యూట్ కరెంట్ 4 ohm రెసిస్టర్లో ఫ్లో కరెంట్ అన్న 6 ohm రెసిస్టర్లో ఫ్లో కరెంట్ రెండు ఒకటే. బట్ 10 ohm రెసిస్టర్లో ఫ్లో కరెంట్లో ఆపోజిట్ రెసిస్టెన్స్ ఇది కాబట్టి దీనికి ఆపోజిట్ రెసిస్టెన్స్ ఎంత 10 / సమ్ ఆఫ్ ద ప్యారలల్ రెసిస్టెన్స్ అంటే 10 + 10 వేస్తే మనకి షార్ట్ సర్క్యూట్ కరెంట్ వస్తుందండి. ఎంత షార్ట్ సర్క్యూట్ కరెంట్ మనకి ఎంత వచ్చిందండి 2 × 10 / 10 + 10 20. ఓకేనండి, క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుందండి. ఇక్కడ షార్ట్ సర్క్యూట్ కరెంట్ 1 amps వచ్చిందండి. షార్ట్ సర్క్యూట్ కరెంట్ 1 amps వచ్చింది. వన్స్ 1 ampere వచ్చిన తర్వాత మనకి స్టెప్ నెంబర్ 4లో డ్రా ద ఈక్వలెంట్ సర్క్యూట్ డ్రా చేస్తే సరిపోతుంది. ఈక్వలెంట్ సర్క్యూట్ ఎలా వస్తుందమ్మా కరెంట్ సోర్స్కి నార్టన్స్ రెసిస్టెన్స్ అనేది ప్యారలల్గా ఉంటుంది. మనం ఏదైతే లోడ్ రెసిస్టెన్స్ రిమూవ్ చేసామో ఆ లోడ్ రెసిస్టెన్స్ని మనం ఇక్కడ రీప్లేస్ చేస్తే సరిపోతుందండి. ఎంతమ్మా ఇది ఇస్ ద RL వాల్యూ, దిస్ ద టెర్మినల్ A, దిస్ ద టెర్మినల్ B. లోడ్ రెసిస్టెన్స్ ఎంత అనుకున్నామండి ఇక్కడ 5 ohms కింద తీసుకున్నాం. వాట్ ఈస్ ద మనకి RN ఎంత వచ్చిందండి 15 ohms వచ్చింది. అలాగే షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఎంత వచ్చిందండి వాల్యూ ఇక్కడ 1 amps వచ్చింది. ఓకే, ఇప్పుడు మనకి లోడ్ కరెంట్ కావాలంటే కానీ ఫార్ములా ఏంటమ్మా లోడ్ కరెంట్ IL కావాలంటే షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఇంటూ RN / RN + RLN. షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఎంత వచ్చింది మనకి ప్రాబ్లంలో 1 ampere వచ్చింది. 1 ampere ఇంటూ నార్టన్స్ రెసిస్టెన్స్ ఎంతండి నార్టన్స్ రెసిస్టెన్స్ 15 / 15 ప్లస్ ఎంత వచ్చిందమ్మా లోడ్ రెసిస్టెన్స్ ఎంత అండి ఇక్కడ 5 అండి. ఓకే, ఎంత వస్తుందంటే 1 × 15 / 20 వస్తుందండి. ఓకే, దిస్ ఈజ్ ద లోడ్ కరెంట్ అండి. 15/20 ఎంత వచ్చిందండి ఆన్సర్ 15/20 ఎంత వచ్చిందండి ఆన్సర్ ఇది 5 ఎంత వస్తుందో 5 టేబుల్ దేంట్లో ఇదేమో 5 టేబుల్ 3 times ఇదేమో 4 times కాబట్టి 0.75 amps వస్తుందండి. ఓకే, దిస్ ఈజ్ ద లోడ్ కరెంట్ అండి. ఓకేనండి, ఇది నార్టన్స్ థియరం యొక్క ఎక్స్ప్లెనేషన్ అండి. ఓకే, థ్యాంక్ యూ ఎవరీవన్. ఇంకా ఎవరైతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ని ఫార్వర్డ్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ ఎవరీవన్.